ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో సెషన్ నంబర్ 2 రెండవ సెషన్లో మేము వెళ్తున్నాం. చక్కని సంగతులు నేర్చుకున్నటకు ఈ నూతన సెషన్ని కూడా ఆశీర్వదించమని మీ సన్నిధిలో మొరపెట్టుచు కృప చూపమని, బలపరచమని, నడిపించమని వేడుకొనుచు మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో ఉన్నాం. సెషన్ నంబర్ 1 ముగించుకొని సెషన్ నంబర్ 2లోనికి మనం ప్రవేశిస్తున్నాం. పరిచయాన్ని మనం ముగించుకోవడం జరిగింది. పరిచయంలో 2 రకాల పరిచయాలను తీసుకున్నాం. సాధారణ పరిచయము, వివరణాత్మక పరిచయం. అందులో ప్రధానంగా 3 విషయాలు: 1 రచయిత గురించి, 2 కాలము గురించి, 3 పుస్తకమును గురించి. రచయితను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రచయిత సొలొమోను గారు అని మనము బలంగా మాట్లాడుకున్నాం. అయితే ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు సొలొమోను గారు మాత్రమే కాకుండా ఒక అదనపు వ్యక్తి మనకు కనబడుతున్నట్టుగా ఒక చిన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదాహరణకు, ప్రసంగి గ్రంథాన్ని మీరు తెరచి చూడగలిగితే 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. అంటే ఎవరో చెబుతున్నట్టు ఉంది అది. మళ్ళీ దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని మరొక వ్యక్తి చెబుతున్నట్టు ఉంది. అలాగే 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. నేను చెప్పుచున్నాను కాదు, ప్రసంగి చెప్పుచున్నాడు. 9వ వచనం, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను, ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను అని మరొక వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది కదా. విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో మెయిన్ సబ్జెక్ట్ అంతా మనము సొలొమోను గారి గురించి మనం చదివితే, సొలొమోన్ అనేటువంటి ప్రసంగి గారు ఈ విషయాలు వ్రాశాడు అని మరొక వ్యక్తి ఈ యొక్క గ్రంథములో అదనపు రచయితగా కనబడతాడు. అదనపు రచయిత అంటున్నాను, అడిషనల్ రైటర్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు పౌలు గారి పత్రికల గురించి ఒక చిన్న విషయం చెప్తాను. రోమా పత్రిక రాసింది ఎవరు? పేరు చెప్పండి. పౌలు గారు. ఒకసారి తీద్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. రోమా పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఈ పత్రిక వ్రాసిన తెర్తీయు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయించున్నాను. పౌలు గారు అన్నారు అందరు ఇందాక. ఈ పత్రిక వ్రాసింది పౌలు గారు అంటే తెర్తీయు అనే వ్యక్తి ఈయనెవరు? అదనమాట. అంటే పౌలు గారు డిక్టేట్ చేస్తుంటే ఈయన రాశాడు, తెర్తీయు. అంతేనా? అలాగనే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసాను. ఇర్మియా గ్రంథము రాసింది ఎవరంటే మనం ఇర్మియా గ్రంథం అనేస్తాం, కానీ అక్కడ ఒరిజినల్గా రాసింది బారూక్ గారు. అంటే వీళ్ళు హెల్పర్స్గా లేదా అడిషనల్ రైటర్స్గా మనకు తరచుగా కొన్ని చోట్ల కనబడుతుంటారు. ఇంకొకటి చూద్దాం. ద్వితీయోపదేశకాండం. పంచకాండాలు రాసింది ఎవరు? పంచకాండాలను వ్రాసింది ఎవరు? వెరీ గుడ్, మోషే గారు. ఒకసారి 34వ అధ్యాయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. 1వ వచనం. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబోషి కర్వనకు ఎక్కాను. మోషే గారి గురించి ఎవరో చెప్తున్నారు. ఇది పంచకాండాలను వ్రాసింది మోషే గారని మనం అంటున్నా, మోషే గారి గురించి ఎవరో చెబుతున్నట్టుగా లేదు. అది అదనమాట.
అలాంటి వాతావరణమే ప్రసంగి గ్రంథంలో ఉంది. మెయిన్ సబ్జెక్ట్ అంతా సొలొమోను గారిదే, ప్రసంగం అంతా సొలొమోను గారిదే. కానీ సొలొమోన్ అనేటువంటి ప్రసంగి, ఆయన ప్రసంగికుడు ఈ విషయాలు చెప్పాడని అడిషనల్ వర్డ్స్ మనము ఒక అదనపు రచయిత ద్వారా మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దీన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని సమాచారంగా మీకు ఇస్తున్నాను. అందరికి ఓకేనా ఇది? రైట్, వెళ్దాం. సెషన్ నంబర్ 2లోనికి వెళ్తున్నాం. ప్రసంగి గ్రంథ వివరణలో సెషన్ నంబర్ 2లోనికి మనం ప్రవేశిస్తున్నాం. గ్రంథంలోనికి ప్రవేశించేటప్పుడు అందరూ కూడా మనసు పెట్టి జాగ్రత్తగా విందాం. ప్రసంగి గ్రంథంలో మనము ప్రధానంగా 2 విషయాలను గమనించుకుంటూ ప్రయాణం చేయాలి. అందులో ఒకటి గ్రంథములో కనబడే సమాచారం, 2 గ్రంథములో కనబడే సందేశం. నేను 2 పదాలు చెప్పాను, మీరు చెప్పండి ఒకసారి నాకు. గ్రంథములో మనకు 2 విషయాలు ఉంటాయి, ఒకటి సమాచారము, 2 సందేశం. సమాచారాన్ని చూస్తూ సందేశాన్ని ఎగ్గొట్టకూడదు, సందేశాన్ని నేర్చుకునే క్రమంలో సమాచారాన్ని కూడా మనం మిస్ అవ్వకూడదు. అందుకే ఈ గ్రంథములో మనకు సమాచారము మరియు సందేశం 2 ఉంటాయన్న సంగతి స్క్రీన్ మీద చూసి మనము నోట్ చేసుకుందాం. ఏమేమి ఉంటాయి? సమాచారం ఉంటుంది, సందేశం ఉంటుంది. అది మనసులో పెట్టుకొని ముందుకెళ్దాం. ఇక మన గ్రంథంలోనికి వెళ్తున్నాం కనుక ప్రసంగి గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూస్తే 12 అధ్యాయాలు కదా. ఈ 12 అధ్యాయాలను, అంటే ఈ గ్రంథంలో ఉండే 12 అధ్యాయాలను ముందుగానే మనం ఒకసారి డివైడ్ చేసుకుందాం. ముందుగా గ్రంథ విభజన అని మనం రాసుకొని, ఇది మనము గ్రంథంలోనికి వెళ్తున్నాం కనుక ఈ పుస్తకాన్ని మనం ముందుగా డివైడ్ చేసుకుందాం. మొదటి సెషన్లో పరిచయం మాట్లాడుకున్నాం. ఈ సెకండ్ సెషన్లో ప్రధానంగా గ్రంథ విభజనను మనం చూడబోతున్నాం. ఓకే, వెరీ గుడ్. 12 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని నేను ప్రధానంగా 5 భాగాలుగా విభజిస్తున్నాను. ఈ గ్రంథములో మనము 5 ప్రధాన భాగాలను చూడబోతున్నాం లేదా మాట్లాడుకోబోతున్నాం. వెరీ గుడ్. ఆ 5 ప్రధాన భాగాలు ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. చూడండి, మొదటి భాగం మొదటి 2 అధ్యాయాలు, రెండవ భాగం 3, 4, 5 అధ్యాయాలు, మూడవ ప్రధాన భాగం 6, 7, 8 అధ్యాయాలు, నాలుగవ ప్రధాన భాగము 9, 10 ఈ 2 అధ్యాయాలు. ఇక చివరిగా 5వ ప్రధాన భాగము 11, 12 అధ్యాయాలు. మళ్ళీ 5 ప్రధాన భాగాలు. మొదటి భాగము మొదటి 2 అధ్యాయాలు, రెండవ భాగము 3, 4, 5 అధ్యాయాలు, మూడవ భాగము 6, 7, 8 అధ్యాయాలు, నాలుగవ భాగము 9, 10 అధ్యాయాలు. ఇక చివరిగా 5వ ప్రధాన భాగము 11, 12 అధ్యాయాలు. ఇది మన జర్నీ. మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాము అన్నదానికి ఇది మన జర్నీ. రైటా? ప్రారంభించుకుందాం. మొదటి ప్రధాన భాగం. మొదటి ప్రధాన భాగము ఏమిటా? మొదటి ప్రధాన భాగము మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం. అందరు నీట్గా ఫాలో అవుతున్నారుగా? ఇప్పుడు మనము ఏ ప్రధాన భాగంలోనికి ప్రవేశిస్తున్నాం? మొదటి ప్రధాన భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. మొదటి 2 అధ్యాయాలను మనం చూడబోతున్నాం. ఇది మొదటి ప్రధాన భాగం. అయితే ఈ మొదటి ప్రధాన భాగాన్ని కొన్ని ఉపభాగాలుగా మనం డివైడ్ చేసుకోబోతున్నాం. అంటే ఒక్కొక్క ప్రధాన భాగంలో కొన్ని ఉపభాగాలు. అందులో భాగంగా మొదటి ప్రధాన భాగంలో మొత్తం 4 ఉపభాగాలను చూద్దాం. మొదటి ప్రధాన భాగాన్ని తిరిగి 4 ఉపభాగాలుగా మనం విభజించుకుంటున్నాం. ఆ 4 ఉపభాగాలలో మొదటి ఉపభాగము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు మొదటి అధ్యాయంలో. మొదటి ఉపభాగము ప్రసంగి గ్రంథంలోని మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు. ఈ మొదటి ఉపభాగానికి నేను 2 టైటిల్స్ ఇస్తాను. ముందుగా ఒక టైటిల్ చూద్దాం, తర్వాత 2వ టైటిల్ నేను తర్వాత ఇస్తాను. ఆమెన్ అనే దానికి ముందుగా, లేకపోతే ఈ మొదటి ఉపభాగం పూర్తయినప్పుడు 2వ టైటిల్ ఇస్తాను. రైట్,
మొదటి టైటిల్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. పుస్తకపు నాంది. ఇంగ్లీష్లో దీనిని ప్రొలాగ్ అని అంటారు. అంటే ఈ పుస్తకానికి సంబంధించిన నాంది, పునాది, ఈ పుస్తక పరిచయం ఆ 11 వచనాల్లో కాన్సెప్ట్ కనబడుతూ ఉంటుంది. అందుకే దీనిని మనము పుస్తక నాంది అని పిలుస్తున్నాం. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? ప్రొలాగ్. 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని 5 ప్రధాన భాగాలుగా డివైడ్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. అది మొదటి 2 అధ్యాయాలు అయితే అందులో 1వ అధ్యాయాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. ఆ 2 అధ్యాయాలు కలిగినటువంటి ప్రధాన భాగాన్ని 4 ఉపభాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మొదటి ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ మొదటి ఉపభాగం అనేది పుస్తకానికే నాంది అంటున్నాను. అంటే ఈ మొదటి ఉపభాగాన్ని మనం ఎలా చూడాలో నేను చెబుతాను, లేదా పుస్తకపు నాందిని ఎలా చూడాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని సందర్భాలలో మనం ఆన్సర్ చెప్పి ఆ ఆన్సర్ ఎందుకు వచ్చిందో వివరిస్తుంటాం. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే, సినిమాలు తీసే సినీ దర్శకులు ఒక 2.5 గంట పాటు వాళ్ళు తీసే సినిమాలో కొన్ని సందర్భాలలో పరిచయంలోనే కంక్లూజన్ చూపిస్తుంటారు. అంటే ఫైనల్ సీన్నే స్టార్టింగ్లో పెట్టి, ఇంతకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ వ్యక్తికి, ఈ పరిస్థితి ఈ వ్యక్తికి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వేసి అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తాడు. మీకు అర్థమైందో? మళ్ళీ ముఖ్యాంశాలు మరోసారా మళ్ళీ చెప్తాను. కొన్ని సందర్భాలలో కథలు రాసేవాళ్ళు కానీ, సినిమాలు తీసేవాళ్ళు కానీ ఫైనల్లో ఉండే సీన్ని స్టార్టింగ్లోనే చూపించి, ఇంతగా ఆ స్టార్టింగ్లో ఆ సీన్ ఎందుకుందంటే ఎందుకు అని అప్పుడు వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి అప్పుడు ఆ పరిస్థితి ఆ వ్యక్తికి ఎందుకు వచ్చిందని చెప్పుకుంటూ వెళ్తాడు. ప్రసంగి గ్రంథం ఎంత విచిత్రం ఉంటుందంటే, సొలొమోను గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది జనరల్గా ఫైనల్గా కనపడుతుంది. కానీ ఫైనల్లో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన పుస్తక నాందిలో చెప్పేశాడు. అంటే దాన్ని పట్టుకొని పుస్తకంలో మనం ప్రయాణం చేయాలి. అంటే మనం చూడబోయేది ప్రారంభం అందామా, ముగింపు అందామా? ప్రారంభంలో ఉన్న ముగింపు ఇది. ఏంటిది? పుస్తకంలో మొదటి 11 వచనాలు ప్రారంభంలోనే కనబడే ముగింపిది. ఇది మన మనసులో పెట్టుకొని ప్రయాణం చేయాలి. ప్రసంగి గ్రంథం చదివేటప్పుడు మనం చదివేది 1వ అధ్యాయం అయినా ఒక ముగింపు వాతావరణంలో బండి నడుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2వ వచనం. ఎగ్జాంపుల్ మొదటి అధ్యాయంలో 2వ వచనం, వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇది లాస్ట్లో కదా చెప్పాల్సింది, ముగింపు ఇది. ఇది మన మనసులో అంటే దాన్ని పట్టుకొని పుస్తకంలో మనం ప్రయాణం చేయాలి. అంటే మనం చూడబోయేది ప్రారంభం అందామా, ముగింపు అందామా? ప్రారంభంలో ఉన్న ముగింపు ఇది. ఏంటిది? పుస్తకంలో మొదటి 11 వచనాలు ప్రారంభంలోనే కనబడే ముగింపు ఇది. ఇది మన మనసులో పెట్టుకొని ప్రయాణం చేయాలి. ప్రసంగి గ్రంథం చదివేటప్పుడు మనం చదివేది 1వ అధ్యాయం అయినా ఒక ముగింపు వాతావరణంలో బండి నడుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2వ వచనం. ఎగ్జాంపుల్ మొదటి అధ్యాయంలో 2వ వచనం, వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇది లాస్ట్లో కదా చెప్పాల్సింది. నువ్వేమైనా మాకు మొత్తం చెప్పి ఇందును బట్టి ఇది వ్యర్థం అంటే మాకు బాగుంటుంది. వ్యర్థము వ్యర్థం అనేది ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి? నువ్వు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వివరించి అందును బట్టి ఇది వ్యర్థం అని చెప్తే బాగుంటుంది. కానీ వివరణ అనేదే ఏమీ లేకోకుండా డైరెక్ట్గా ఆన్సర్తోనే మొదలు పెడుతున్నాడు చూడండి. అందుకే ఇది ప్రారంభంలో ఉన్న ముగింపు అంటున్నాను. మీరు ఆ మైండ్తో చూడకపోతే అది విషయం అర్థం కాదు. వెరీ గుడ్, వెళ్దాం ముందుకి. ఏ మొదటి 11 వచనాలను అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు, ఈ మొదటి 11 వచనాలను చూసే ముందుగా సొలొమోను గారు ఈ యొక్క పుస్తకంలో
మనకు ఎలా కనపడతాడు అనేది మనం మధ్యాహ్నం సెషన్లో మాట్లాడదాం. కానీ మొదటి 11 వచనాలలో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రారంభంలోనే ఒక కంక్లూడింగ్ అట్మాస్ఫియర్, ఒక ముగింపు వాతావరణం కనబడుతుంటుంది కనుక కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఈ మొదటి 11 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, మీకు ఆల్రెడీ మీరు బాగా చదువుకొని వచ్చింటారు కనుక ఇక్కడికి పుస్తకాన్ని, వ్యర్థము అనే పదం మాత్రమే కాకుండా ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అనే పదమే కాకుండా సూర్యుని క్రింద అనే పదం కూడా కనపడుతుంటుంది. కనబడిందా మీకు? నేను చదివేటప్పుడు అయితే చాలాసార్లు కనపడింది. సూర్యుని క్రింద అని కనపడుతుంటుంది. ముందుగా అసలు సూర్యుని క్రింద అంటే ఉద్దేశం ఏంటి? సూర్యుని క్రింద అంటే దాన్ని ఏ భావంలో తీసుకోవాలో ప్రారంభంలోనే మనం తీసేసుకుందాం. ఆల్ రైట్, ఒకసారి స్క్రీన్ మీద సూర్యుని క్రింద అంటే ఏంటో మీనింగ్ని చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూస్తున్నారా? ప్రసంగి గ్రంథములో సూర్యుని క్రింద అనగానే మీరేమనుకోవాలి? ఈ లోకము లేదా భూమి అని అనుకోవాలి. సౌర కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి. మీరు ఏ గ్రహం పడితే ఆ గ్రహం గురించి ఆలోచించకూడదు, ఒకే గ్రహం గురించి ఆలోచించాలి. అది భూమి. రైటా? దానికి మీకు ఒక 2 వచనాలను ఎగ్జాంపుల్కి ఇచ్చాను కింద బ్రాకెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున అని కనపడుతుంది. లోకమునందు, లోకము అన్న పదం వాడాడు అక్కడ. లోకము అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చూపించగలవా? 3వ అధ్యాయము 16వ వచనం చూపించండి. చూడండి అక్కడ. అండ్ ఐ సా సంథింగ్ ఎల్స్ అండర్ ద సన్ అన్నాడు. మీకు అర్థమైందో లేదో నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు క్యాచ్ చేయండి. ఇంగ్లీష్లో అండర్ ద సన్ అని ఉంది, హీబ్రూ భాషలో కూడా అదే ఉంటుంది. ఒరిజినల్ బైబిల్లో కూడా సూర్యుని క్రిందనే ఉంటుంది హీబ్రూలో. కానీ తెలుగుకి వచ్చేసరికి సూర్యుని క్రింద అనేటువంటి పదాన్ని లోకము అని వాడాడు. అంటే మనకేమర్థం కావాలి ఇప్పుడు? సూర్యుని క్రింద అంటే ఈ లోకం అన్నమాట. రైటా? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ అది చూపించినాక సూర్యుని క్రింద ఈజ్ ఈక్వల్ టు లోకము. నేను మీకు 3వ అధ్యాయం 16వ వచనానికి పక్కన టీ అనే అక్షరాన్ని పెట్టాను. అంటే తెలుగు బైబిల్లో చూస్తే మీకు ఆ విషయం కనపడుతుందని. టీ అంటే తెలుగు, కాఫీ కాదు. టీ అంటే తెలుగు. ఇప్పుడు ఈ అంటే ఇంగ్లీష్. రైటా? ఇంగ్లీష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో చూద్దాం. 8వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం తెలుగులో చూద్దాం ఒకసారి. చదువుతారా ఎవరైనా? వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుతున్నది అన్నాడు. తెలుగులో ఉన్న సూర్యుని క్రింద అన్న దానిని ఇంగ్లీష్లో ఏమన్నాడో చూపిస్తాడు, చూద్దాం. There is something else meaningless that occurs on earth. తెలుగులో సూర్యుని క్రింద అనేటువంటి పదజాలాన్ని ఇంగ్లీష్కి వచ్చేసరికి భూమి అని వాడాడు. అందుకే మీకు స్క్రీన్ మీద ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద అనగానే మీరు ఈ లోకాన్ని ఊహించుకోవాలి. ఈ లోకమే సూర్యుని క్రింద అనేటువంటి భావనతో ఎక్స్ప్రెస్ చేయబడింది. మళ్ళీ చూపిస్తాడు చూడండి. పిక్చర్ క్లియరా? వెరీ గుడ్. ఇప్పుడు సూర్యుని క్రింద అనేటువంటి మాట ప్రసంగి గ్రంథంలో ఎక్కడెక్కడుందో టేబుల్ ఫార్మాట్లో చూపిస్తాడు. ఒకసారి చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి. మొదటి అధ్యాయంలో 3వ వచనము, 9వ వచనం, 14వ వచనంలో సూర్యుని క్రింద అంటే ఈ లోకం అనేటువంటి మీనింగ్ కనపడుతుంది. సూర్యుని క్రింద అనే పదజాలం. 2వ అధ్యాయంలో 11వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 22వ వచనం. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే 3వ అధ్యాయం 16వ వచనంలో ఇందాక మనం చూసినట్టుగా 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేను ఎల్లో కలర్లో చూపిస్తూ స్టార్ మార్క్ వేసాను. ఒక్క స్టార్ మార్క్ వేసాను. 3వ అధ్యాయం 16వ వచనం అంటే తెలుగు బైబిల్లో మీకు సూర్యుని క్రింద అని ఉండదు, కానీ అక్కడ లోకం అనేటువంటి పదం ఉంటుంది. లోకం అనే పదం సూర్యుని క్రింద అని ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో ఉంటుంది అని మీకు క్లూ ఇస్తున్నాను. చెప్పండి. ఎల్లో కలర్లో ఒకటే స్టార్ మార్క్ ఉన్నది దేనికోసం అంటే తెలుగు బైబిల్లో సూర్యుని క్రింద అని లేకపోయినా ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో అక్కడ సూర్యుని క్రిందనే ఉంటుంది అని చూపించే ప్రయత్నం. అలాగే 4వ అధ్యాయం మొదటి వచనం, 3వ వచనం, 7వ వచనం, 15వ వచనం సూర్యుని క్రింద అనేటువంటి పదాలు ఇక్కడ మీకు కనబడతాయి. అలాగే 5వ అధ్యాయంలో 13వ వచనం, 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనముల్లో మీకు సూర్యుని క్రింద అనే పదం లేకపోయినా లోపల భావం అదే. ఒరిజినల్ బైబిల్లో 18వ వచనంలో కూడా సూర్యుని క్రింద అని ఉంటుంది.
అలాగే 6వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా, 6వ అధ్యాయం తెలుగు బైబిల్లో 1వ వచనంలో సూర్యుని క్రింద అని ఉంది, కానీ 12వ వచనంలో మనకు సూర్యుని క్రింద అనే పదం తెలుగులో కనపడదు. ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో మీకు సూర్యుని క్రింద అనే పదం ఉంటుంది. అలాగే 7వ అధ్యాయం 11వ వచనంలో జాగ్రత్తగా చూడండి, 7వ అధ్యాయము 11వ వచనంలో 2 స్టార్ మార్క్స్ వేశాను మీకు అక్కడ. 7వ అధ్యాయం 11వ వచనానికి 2 స్టార్ మార్క్స్ వేసానంటే అర్థం ఏంటంటే, 7వ అధ్యాయం 11వ వచనం తెలుగు బైబిల్లో సూర్యుని క్రింద అని ఉన్నా, ఇంగ్లీష్ బైబిల్లో సూర్యుని క్రింద అని లేదు, కానీ హీబ్రూ బైబిల్లో మాత్రం సూర్యుని క్రిందనే ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో మనం దాన్ని చూస్తే భూమి అని, లేకపోతే ఈ లోకం అనేటువంటి సెన్స్లో కనబడతాయి. అంటే 2 స్టార్ మార్కులు ఉన్నవన్నీ ఇంగ్లీష్కు సంబంధించినవి, ఒక స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా తెలుగుకు సంబంధించినవని మీకు కోడ్ లాంగ్వేజ్ అది. అలాగే 8వ అధ్యాయం 9వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 17వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం, 6వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 13వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనాలన్నింటిలో కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లో, ఒరిజినల్ హీబ్రూ భాషలో మనకు సూర్యుని క్రింద అనే పదం కనబడుతుంటుంది. క్లియర్ పిక్చర్? రైట్. అంటే పాయింట్ ఏంటని ఆలోచిస్తే, వ్యర్థము అనే పదం మనకి ఎంత ఎక్కువగా కనబడుతుందో, అట్ ద సేమ్ టైం సూర్యుని క్రింద అంటే ఈ లోకము, ఈ భూమి అనేటువంటి మాట కూడా ప్యారలల్గా మనకు అంతే ఇంపార్టెంట్గా, అంతే సిగ్నిఫికెంట్గా, అంతే ఈక్వల్గా కనబడుతూ ఉంటుంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈ 2 విషయాలు మర్చిపోకూడదు. అర్థమైన వాళ్ళు చేయొద్దండి, నేను ఏం చెప్పాను ఇంతవరకు? రైట్, వెరీ గుడ్, వెళ్దాం. ఇకపోతే మనం పుస్తకంలోనికి ఎంటర్ అవుతున్నాం కనుక ఈ పరిచయాలు మనకు చాలా అవసరం. వ్యర్థము అనే పదం గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తెలుగు అందరికి వచ్చు కనుక వ్యర్థము అంటే మామూలుగా మీనింగ్ ఏంటి? జనరల్గా చెప్పండి. వ్యర్థము అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? పనికి రానిది, ఇంకా అవసరం లేనిది, ఇంకా వేస్ట్. వ్యర్థము అంటే మనము జనరల్గా ఇది వేస్ట్, ఇది వ్యర్థం, ఇది వేస్ట్, ఇలాంటి మీనింగ్సే కదా మనకు మైండ్లో వచ్చేది. వెరీ గుడ్. ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోవాలి, తప్పదు. ప్రసంగి గ్రంథం చదివేటప్పుడు మనము వ్యర్థము అని చదివేటప్పుడు మనం జనరల్గా ఇది పనికిరానిది, నిష్ప్రయోజనమైనది అనే మనము అనుకోకుండా, అవి అనుకుంటూ మరొక విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. అదేంటో ముందుగా మనం చూద్దాం. దానికంటే ముందు వ్యర్థము అనేటువంటి ఈ తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏం వాడాడో స్క్రీన్ మీద చూద్దాం. వ్యానిటీ లేదా మీనింగ్లెస్ అని వాడాడు. వ్యర్థము అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో వ్యానిటీ లేదా మీనింగ్లెస్ అనే పదాన్ని వాడాడు. ప్రియులారా, హీబ్రూ భాషలో వ్యర్థము అన్న ఈ తెలుగు పదాన్ని, వ్యానిటీ అన్న ఆ ఇంగ్లీష్ పదాన్ని, లేదా మీనింగ్లెస్ అనే మరొక ఇంగ్లీష్ పదాన్ని ఒరిజినల్ హీబ్రూ భాషకు వచ్చేసరికి, నేను చెప్పిన తర్వాత చూపించు, హెబెల్ అని వాడాడు. ఈ పదం అందరూ గుర్తుపెట్టుకోండి. ఏం వాడాడు? హెబెల్ అని వాడాడు. విషయం ఏంటంటే, హెబెల్ అంటే ఆవిరి. హీబ్రూ భాషలో హెబెల్ అంటే ఆవిరి లేదా ఊపిరి, శ్వాస. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి, దాని గురించే మాట్లాడుతున్నా. ఆవిరి, ఊపిరి. మన కళ్ళ ముందు ఆవిరి ఎంతసేపు ఉంటుంది? అంతే, కనురెప్ప అలా కనపడుతుంది, అలా వెళ్ళిపోతుంది. తెలుగులో ఆవిరి, తెలుగులో శ్వాస అన్న పదాలు ఏ మీనింగ్ అయితే ఇస్తున్నాయో, హీబ్రూ భాషలో దాన్ని హెబెల్ అని అంటారు. స్క్రీన్ మీద చూద్దాం, చూడండి. ఇంగ్లీష్లో వేపర్, బ్రెత్, వేపర్, బ్రెత్. అర్థమైంది అందరికి అది? అంటే ప్రసంగి గ్రంథంలో మనకు వ్యర్థం అనే పదం కనబడితే, మీరు ఈ భావనలోనికి రాకపోతే కొన్ని భావాలు అర్థంలో, ఇక మీదట ప్రసంగి గారు, రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన వ్యర్థము అనే పదాన్ని ఆవిరి అనే అర్థంలో, శ్వాస, ఊపిరి అనేటువంటి భావనలో వ్రాసాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.
హీబ్రూ బైబిల్లో మనకి ఇది హెబెల్ అని కనబడుతోంది. వచ్చిన మాట చెప్తాను. కాసేపు మనం ప్రసంగి గ్రంథాన్ని మాత్రమే కాకుండా బైబిల్లోని కొన్ని వేరే వచనాలు చూస్తే ఈ హెబెల్ అనే పదం ఏ అర్థంలో వాడబడిందో చూద్దాం. కీర్తనల గ్రంథంలో 39వ కీర్తన, తెలుగు బైబిల్లో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములో 39వ అధ్యాయం, కీర్తనల గ్రంథంలోని 39వ కీర్తన 5వ వచనం చూద్దాం ఒకసారి. 5, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఊపిరి అండర్లైన్ చేయండి, ఊపిరి అండర్లైన్ చేయండి. ఊపిరి మనం మాట్లాడుకుంటుంది 39వ కీర్తన 5వ వచనం. ఎక్స్క్యూజ్ మీ, ఊపిరి అనే తెలుగు పదాన్ని హీబ్రూ భాషలో ఏమన్నాడో స్క్రీన్ మీద చూద్దాం. షో ద బాక్స్. అది చూడండి స్క్రీన్ మీద. ఊపిరి అనే పదాన్ని, ఆవిరి, ఊపిరి అనేటువంటి పదాన్ని హీబ్రూలో ఏం వాడాడో ఒకసారి జూమ్ చేసి చూపించు. కెన్ యూ? అది చూడండి, హెబెల్ అని వాడాడు. ఆవిరి, శ్వాస, ఊపిరి. అంటే హెబెల్ అనే పదం ఏ సెన్స్లో వాడబడుతుందో బైబిల్లో మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. దాని వెనకలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? రైట్, వెరీ గుడ్. కనపడుతుంది కదా మీకు, హెబెల్ అనే పదం కనపడుతుందిగా. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో మరొక వచనాన్ని చూద్దాం. తెలుగు బైబిల్లో 62వ కీర్తన, 62వ కీర్తన 9వ వచనం చూద్దాం. 9వ వచనము చూద్దాం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. చూస్తున్నారా? అల్పులైన వారు వట్టి ఊపిరి. ఊపిరి, వట్టి ఊపిరి అంటే అర్థం ఏంటి? ఎన్నిక లేనిది. ఊపిరి ఎక్కువసేపు ఉండేది కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఊపిరి ఎక్కువసేపు ఉండేది కాదు. ఊపిరి మనకు ప్రయోజనకరమైందే, కానీ ఒక్కసారి మనం పీల్చితే మళ్ళీ వదిలేస్తాం. అయిపోయి దాని చరిత్ర అయిపోయింది. అల్పమైనది, తాత్కాలికమైనది. 62వ కీర్తన 9వ వచనంలో కనబడుతున్న ఈ ఊపిరి అనే ఈ పదాన్ని హీబ్రూలో ఏమన్నాడో చూద్దాం. ఆన్ ద స్క్రీన్ అది చూడండి. వేపర్, హెబెల్. 62వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. మీరు క్యాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను పాయింట్ని. వెళ్దాం ఇంకా ముందుకి. 144వ కీర్తన తెలుగు బైబిల్లో, 144వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూద్దాం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఊపిరి అన్నాడు. చూద్దాం హీబ్రూ బైబిల్ ఏమన్నాడు చూపించి. చూస్తున్నారా మరి? బ్రెత్, బ్రెత్, ఊపిరి, హెబెల్. ఇప్పుడు ప్రసంగి గ్రంథములో వ్యర్థము అనే పదాన్ని దేనికి వాడుతున్నాడో జాగ్రత్తగా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం తీద్దాం తెలుగు బైబిల్లో. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇప్పుడు వ్యర్థము అన్న ఈ పదాన్ని హీబ్రూ భాషలో ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యానిటీ, వ్యర్థం అన్నదానికి ఏ పదం వాడాడు అక్కడ? హెబెల్. నేను కీర్తనల్లో ఇదే హెబెల్ అనే పదం ఏ సెన్స్లో వాడారో చూపించి ఇక్కడికి వచ్చాను. మర్చిపోకండి, అక్కడ ఏ అర్థంలో వాడాడో చూపించి ఇక్కడికి వచ్చాను. రైటా? వెరీ గుడ్. 2వ అధ్యాయం, అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. 17వ వచనం. సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు వ్యసనం పుట్టించాను, అంతయు వ్యర్థముగాను. వ్యర్థము అనేటువంటి పదాన్ని మిమ్మల్ని చూడమంటున్నాను. మళ్ళీ ఇక్కడ వ్యర్థము అనేటువంటి పదాన్ని హీబ్రూలో ఏముందో చూపిస్తాడు చూడండి ఒకసారి. హీబ్రూలో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
ఇక్కడ కూడా మీకు హెబెల్ అనే వాడాడు, ఇక్కడ కూడా మీకు హెబెల్ అనే వాడాడు. గమనించాలి, నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఏ సెన్స్లో హెబెల్ అనే పదం వాడబడుతుంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఈ పాయింట్ అర్థమైందో లేదో నాకు చెప్పండి. ఇక్కడికి రానంత వరకు, ఈరోజు ఇక్కడికి రానంత వరకు ప్రసంగి గ్రంథములో వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటే మీరు ఏ ఫీలింగ్లో ఉన్నారు? పనికిరాంది, నిష్ప్రయోజనమైంది, ఇదంతా వేస్ట్ అన్న ఫీలింగ్లోనే ఉన్నారుగా. అది తప్పనట్ల. కానీ దానికంటే ముందు ఒరిజినల్గా రచయిత గారి పాయింట్ ఏంటో మనం పట్టుకోవాలి. ఆయన వ్యర్థము అని వాడడంలో ఆయన ఉద్దేశం ఏంటో మనం పట్టుకోవాలి. అలా పట్టుకునే ప్రయత్నం చేస్తే మూల భాషలోనికి వెళితే ఆయన మన వ్యర్థము అంటే, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్న వ్యర్థము అన్న పదానికి హీబ్రూ లాంగ్వేజ్లో ఒరిజినల్గా హెబెల్ అని వాడితే, ఆ హెబెల్ అనే మాటకు అసలైన అర్థం ఆవిరి లేదా ఊపిరి, శ్వాస. ఆవిరికైనా ఊపిరికైనా దాని టైం చాలా కొంత. హెబెల్ అనేటువంటి పదానికి డిక్షనరీ ఏ మీనింగ్ ఇస్తుందో స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, చూడండి. అది డిక్షనరీ. హెబెల్ అనే పదానికి దాని మీనింగ్ వేపర్ లేదా బ్రెత్. అంటే మీకు నిఘంటువు నుంచి కూడా మీకు ఆధారం చూపిస్తున్నాను, కనబడుతుంది అక్కడ. హెబెల్ అనే పదానికి పైనే బ్లాక్ కలర్లో లెటర్స్ కనబడుతున్నాయి, కింద అన్నిటికంటే కింద డెఫినిషన్ అని కూడా కనబడుతుంది, చూడండి. డెఫినిషన్ వేపర్ లేదా బ్రెత్, రైట్. ఇప్పుడు నన్ను చూపించు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనకు ఊపిరి అవసరమా లేదా? అవసరమా లేదా చెప్పండి. అవసరమే. అందుకే పీలుస్తున్నాం. పీల్చిన ఊపిరి క్షణంలో వెళ్ళిపోతుంది. పీల్చేటప్పుడు అది అవసరంగా కనబడుతోంది, వదిలేసిన తర్వాత అది ఇక మనకు పనికి రావట్లా. అంటే దాని అర్థం ఈ ఊపిరికి వాల్యూ ఉంది, పర్మనెంట్ వాల్యూ లేదు. బోలియే చెప్పండి. ఈ ఊపిరికి వాల్యూ అంటే విలువ, వాల్యూ ఉంది, ఏ విలువ లేదు. అందరూ చెప్పండి, ఏ విలువ లేదు? శాశ్వత విలువ లేదు. మీరు అన్నదే అబ్బాయి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తారు, చూడండి. దెర్ ఈజ్ నో పర్మనెంట్ వాల్యూ ఇన్ దిస్ వరల్డ్. అది పట్టుకోండి. ఇప్పుడు అందరు ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకోండి. నో వాల్యూనా, నో పర్మనెంట్ వాల్యూనా? ఏం కనబడుతోంది? నో పర్మనెంట్ వాల్యూ. దేనికి? హెబెల్కి. దేనికి? శ్వాసకు. దేనికి? ఆవిరికి. సూర్యుని క్రింద అంటే చెప్పండి, సూర్యుని క్రింద అంటే ఈ లోకం. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నున్నాయని అడిగితే సమస్తము అంట నేను. ఈ లోకంలో ఉన్న సమస్తం, ఆ సమస్తానికి వాల్యూ ఉంది. ఏమి లేదో చెప్పండి, ఏం లేదో చెప్పండి. వినపడట్లా? పర్మనెంట్ వాల్యూ లేదు. ప్రసంగి గారి ముచ్చట అది. ప్రసంగి గారు మనకు చెప్పాలనుకుంటోంది ఇది. పాయింట్ పట్టుకున్నారా? ఎంతమంది పట్టుకున్నారు? చేయెత్తండి. ఎంతమంది క్యాచ్ చేశారు పాయింట్? వెరీ గుడ్. చేయెత్తిన వాళ్ళకే భోజనం. మళ్ళీ అడుగుతున్నాను. ప్రారంభములో కనబడుతున్న ఒక ముగింపు వాతావరణం ఇది. ఆయన ఆ పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు. ఈ పాయింట్ చెప్పడానికి ఆయన చేసిన ప్రయాణం, ఆయన చేసిన ప్రసంగం. నమస్కారం.
ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం. పొరపాటున మాకు పాయింట్ అర్థమైందని ఇంటికి వెళ్ళారు. నాకు అర్థమైపోయింది ఫస్ట్లోనే, ఇంకా ఉండేది ఎందుకు 6 రోజులు వెళ్ళిపోతాం అనుకుండేరు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మీటింగ్స్కి స్పీకర్ నేను కాదు, సొలొమోను గారు. ఆయనే స్పీకర్, ప్రసంగి ఆయన. నేను వాయిస్, ఆయనది నాయిస్, మీది చాయిస్. గనుక ఈ పాయింట్ చెప్పడానికి ఆయన ఎలా ప్రయాణం కట్టాడు, ఎంత అద్భుతంగా తీసుకొని వెళ్తున్నాడు. ఈ ప్రసంగం చేసేటప్పుడు, ఈ ప్రసంగాన్ని ఆయన వ్రాస్తున్నప్పుడు, ప్రసంగ రూపములో ఆయన మెసేజ్ మన దగ్గరకు వస్తున్నప్పుడు, ఇంతగా ఆ మనిషిని ఎలా చూడాలి మనం? ఎలా చూస్తే ఆయన పాయింట్స్ మనకు అర్థమవుతాయి? దీనంతటిని పెట్టుకొని అసలు ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు బండిని? ఇవి మనము చేసే ప్రయాణాలలో ఈ 6 రోజుల పాటు మనకు దొరికేవి, మనము చూసేవి, మనము నేర్చుకునేవి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో మీరు ఇస్తున్నటువంటి నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో సంగతులు మేము నేర్చుకోవాలి, ఎంతో గొప్పగా ప్రయాణం చేయాలి. మిమ్మల్ని ఆనుకొని మాత్రమే మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇష్టపడుతున్నాం. అంతకు మించిన శక్తి మాకు లేదు, అంతకు మించిన జ్ఞానము మాకు లేదు, అంతకు మించిన బలము మాకు లేదు. కేవలము మీ కృప చొప్పున, మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని, బలపరచమని, మెరుగుపరచమని, వెలిగింప చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.